ఈ గొప్ప నటుడు లేని హిట్ లేదు సినిమా ఇండస్ట్రీలో. ఆయన కాస్టింగ్ లో లేని సినిమా అసలు లేనే లేదు. లైఫ్లో ఆటుపోట్లు అన్న మాట ఒక మాట అన్నారు. ఆ ఆటుపోట్లు మిమ్మల్ని అంత ప్రభావితం చేసేయండి. ఇట్ టేకెన్ ఆల్మోస్ట్ టు డిప్రెషన్, ఒక్క థాట్ ఆఫ్ సూసైడ్ కూడా నేను చూశాను. మీ ఫ్యామిలీ లైఫ్లో మొదటి నుంచి వేర్ ఇట్ వాజ్ నాట్ ప్రాపర్లీ కరెక్ట్ అవ్వలేదు అది. ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి ఉన్నాడు, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే చేసుకోడు. ఎందుకు చేసుకుంటాడు? బట్ మా జనరేషన్లో అది మేము చేయలేకపోయాం. పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పింది వినాలి అనేది ఒకటి. వాళ్ళని తప్పు చెప్పలా, బట్ తర్వాత కమింగ్ టు ది పాయింట్, హౌ ఇస్ యువర్ లైఫ్ ఇన్ ద లాస్ట్ 1 year ఆఫ్టర్ యూ బోత్ ఆఫ్ యూ అగైన్స్ట్ మెనీ రెవల్యూషన్స్? ఎప్పుడు హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే ఒక దానికోసం మీరు రాసేస్తారు ఎవరికైనా లవ్ లెటర్స్ రాయన వాడు ఎవడు ఉంటాడు? అందుకనే వెంకటేష్ చెప్పాడు నా సంక్రాంతిలో, అయినా చెప్పొద్దు. మీ బెస్ట్ ఏంటి, మీ వరస్ట్ ఏంటి సార్? నా బెస్ట్ నా వర్స్ట్, ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఐ ఆల్వేస్ ట్రైడ్ ఫర్ ద బెస్ట్. మెనీ ఎ టైమ్ ఐ ల్యాండెడ్ ఇన్ ద వర్స్ట్. థర్డ్ పర్సన్ అప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతాను. అవునా? ఎందుకంటే అతనిలో ఉన్న స్పార్క్ కాదు, ఇట్స్ అన్ ఎక్స్ప్లోజన్. ఈజ్ అన్ ఎక్స్ప్లోజన్ దట్ ఈస్ అగైన్ షోన్ ఇన్ ఆల్ హిస్ ఫిలిమ్స్. కథ చెప్తుంటే నేను దొల్లుతున్నాను, ఏం సార్ అతను చేసింది అన్నాడు. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్, రాసుకోండి అన్న. అప్పుడే విన్నప్పుడే yes.